KS23 న్యూస్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం పలుకుతున్న ఛానల్ CEO కొండా శ్రీనివాసు. షేర్లింగంపల్లి నియోజకవర్గంలోని కొండాపూర్ డివిజన్ ప్రేమ్ నగర్ కు చెందిన బాలయ్య అనే వృద్ధుడు 5 రోజుల క్రితం నాలాలో పడి గల్లంతయ్యారు. ఈ దుర్ఘటన జరిగే 5 రోజులైనా ప్రభుత్వం ఆశించిన స్థాయిలో చర్యలు చేపట్టకపోవడం విడ్డూరమని, నాలాలో పడిపోయిన వ్యక్తిని వెలికి తీయకపోవడం ఘోర వైఫల్యానికి నిదర్శనమని బీఆర్ఎస్ పార్టీ నాయకులు తీవ్ర స్థాయిలో విమర్శించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని ప్రముఖ బీఆర్ఎస్ పార్టీ నాయకులైన కొమిరిశెట్టి సాయిబాబా, రంగారావు, బొబ్బా నవతారెడ్డి, హరీష్ రావు, మిద్దెల మల్లారెడ్డి, సంగారెడ్డి, తెప్ప బాలరాజు, ముదిరాజ్ మహిళా నాయకురాలు కార్యకర్తలతో కలిసి కొండాపూర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎండి అల్లావుద్దీన్ పటేల్, కొండాపూర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ సంతోష్ శనివారం ప్రేమ్ నగర్ కాలనీలో బాలయ్య కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చారు. అనంతరం బీఆర్ఎస్ పార్టీ నాయకుల సమక్షంలో 50,000 రూపాయలు ఆర్థిక సాయాన్ని ఎండి అల్లావుద్దీన్ పటేల్ చేతుల మీదుగా, నిత్యావసర వస్తువులను సంతోష్ చేతుల మీదుగా బాధిత కుటుంబానికి అందజేశారు. నా పేరు తెప్ప బాలరాజు ముదిరాజ్, బీఆర్ఎస్ పార్టీ నుంచి. మా ప్రేమ్నగర్లో 5 రోజుల కింద వర్షంకు బాలయ్య అనే వ్యక్తి కొట్టుకుపోయి గల్లతయ్యాడు. ఇప్పటి వరకు అధికారులు చూస్తున్నారు కానీ ఇంతవరకు దొరకలేదు. 5 రోజుల నుంచి వాళ్ళ పాపం వాళ్ళ కుటుంబం ఇక్కడనే ఉపాసం ఉన్నది, బయటనే ఉన్నది, ఇక్కడనే ఉంటారు వాళ్ళు. వాళ్ళకి ఇల్లు కూడా లేదు. వాళ్ళు చాలా ఏళ్ళ నుంచి ఇక్కడనే ఉన్నారు. మేము ఇప్పుడు కాదు, మేము చాలా ఏళ్ళ నుంచి గుర్తుపడతాము. వాళ్ళ పిల్లల పెళ్లిళ్ళు అవి ఇల్లు వచ్చి ఇల్లు అమ్మేసి ఆయన ఇక్కడనే ఉంటుండే. ఇక్కడ బిబ్లాక్ ఉన్నాడంటే ఇప్పుడు చాలా రోజుల నుంచి. అయితే ఆయన ఇక్కడ వడంగా ముగ్గురు చేతులు ఇచ్చి వాళ్ళ చేతుల నుంచి దారి తప్పిపోయిండు. పోయినాక మేము లేడు అని చెప్పి అట్లా దేవులాడిపించడానికి మేము కాదు, ఆల్రెడీ సాక్షులు ఉన్నారు, 2-3 సాక్షులు ఉన్నారు. కాబట్టి అదేదో అయింది, నిర్లక్ష్యం వల్ల పని జరిగింది. పని జరిగే టైంలో ఏమన్నా వాళ్ళకు ఇది చేసింటే బాగుండే. ఇక్కడ ఏం సేఫ్ లేదు, సేఫ్ పెట్టకుండా పని చేయడం వల్ల జరిగింది. అయినా పర్లేదు, ఏదో అయిపోయింది. వాళ్ళ కుటుంబాలని ఆదుకోవాలి. వాళ్ళు ఆదుకునేంత వరకు మేము పోరాటం బీఆర్ఎస్ తరఫు నుంచి సాగిస్తూనే ఉంటాం. గత 5 రోజుల కింద బాలయ్య తప్పిపోయిన విషయం అందరికి తెలిసిందే. ఈ మాన్యువల్లో వాడి తప్పిపోయాడు. ఇప్పటి వరకు ఎలాంటి ఆచూకీ దొరకలేదు. గవర్నమెంట్ వాళ్ళు చూస్తున్నారు కానీ వీళ్ళకు ఎలాంటి భరోసాను ఇవ్వట్లేదు. మేము ఈరోజు వాళ్ళ పరిస్థితిని చూసి చలించిపోయి మేము ఒక చిన్న ఆర్థిక సహాయం, అలాగే ఒక నెల సరిపోయేటన్ని సరుకులు ఇవ్వడం జరిగింది. మేము చేసింది చాలా చిన్న సహాయమే. ఇప్పుడు అల్లావుద్దీన్ పటేల్ కానీ మేము కానీ చేసింది చాలా చిన్న సహాయమే. కానీ ఆయనకు వాళ్ళు ఒక పెద్ద దిక్కును కోల్పోయారు. అసలు ఈరోజు మాకు చాలా బాధ ఉంది. ఇది జరగాలని ఘోరము. దీనికి గవర్నమెంట్ ఖచ్చితంగా వీళ్ళని ఆదుకోవాలి. ఖచ్చితంగా వీళ్ళకు ఒక ₹1 కోటి ఎక్స్గ్రేషియా కట్టియాల్సిందిగా కోరుతున్నాము. ఆ బాధితుల తరపున మేము డిమాండ్ చేస్తున్నాము. मैं मोहम्मद अलाउद्दीन पटेल, कोंडापुर डिवीज़न बीआरएस पार्टी। आज यहाँ पे हम देख सकते हैं पिछले 5 दिनों से ये लोग यहाँ पे बालయ్య के जो है फैमिली वाले यहाँ पे इंतज़ार करते हुए यहाँ पे टाइम गुजार रहे हैं। कब हमारे बालయ్య साहब आते, कब उनसे मिलना बोल के। हमारे जितने भी लीडर्स हैं, जितने भी कायदीन हैं, सिर्फ आ रहे, सिर्फ फोटो उतर के जा रहे। यहाँ पे हमारे को सीधी तरीके से दिख रहा है यहाँ पे ये ऑफिसरों और ये कॉन्ट्रैक्टर की पूरी गलती है। उनकी वजह से जो है बालయ్య जो है यहाँ पे आज वो नाले में गिर के जो है अब उनका जो इंतकाल होगा बोल के हम समझ रहे हैं। अल्लाह चाहे तो उन्हें वैसी जिंदा वापस आन दो बोल के हमारी दुआ है। और मैं गवर्नमेंट से एक ही जो है डिमांड करता हूँ कि हमारे बालయ్య साहब के जो फैमिली है उनको 1 करोड़ रुपए दे के, मुआवजा दे के और एक गवर्नमेंट जॉब देते बोल के मैं बीआरएस पार्टी की तरफ से बहुत स्ट्रांगली जो है कंडम करते हुए यहाँ पे जो है मैं आज वो लोगों को एक चितावनी दे रहा हूँ, यहाँ पे धरना कर रहा हूँ। గత 5 రోజుల నుంచి బాలయ్య ఇక్కడ గల్లంతైన సందర్భంలో ఇక్కడ జనాలు కానీ, లీడర్లు కానీ, కార్పొరేటర్లు కానీ, ఎమ్మెల్యే కానీ వస్తున్నారు, ఖాళీ ఫోటోలు దిగిపోతున్నారు తప్ప వీళ్ళకు సహాయం ఏం చేయటం లేదు. మేము బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి, నేను మొహమ్మద్ అల్లావుద్దీన్ సంతోష్, మా తరఫున వీళ్ళకు ఏదో కొంత సాయం, నాకు తెలుసు ఆ సాయం ఏం కాదని నాకు తెలుసు, కానీ వీళ్ళకు అందరూ పార్టీ తరఫు నుంచి సాయం చేయాలా. ప్రతిపక్షం కానీ ప్రభుత్వం కానీ సాయం చేసి వీళ్ళకు ఆదుకోవాలా. ఎందుకంటే 5 రోజుల నుంచి వీళ్ళు రాత్రి పగుళ్ళు ఇక్కడ బాలయ్య గురించి చూస్తున్నారు. ఆయన అచ్చుకి ఇంతవరకు దొరకలేదు. ఇది ఉమ్మటికి గవర్నమెంట్ వాళ్ళ నిర్లక్ష్యం, కళ్ళ కట్టినట్టు నిర్లక్ష్యం ఉంది ఇది. ఎందుకంటే ఇప్పుడు ఒక పని చేసేటప్పుడు అందరికీ
చెప్పి ఆ సైన్ బోర్డు పెట్టి బ్యారికేడ్ పెట్టి చేస్తారు. వీళ్ళు ఏం లేకుండా అట్లనే పని మొదలు పెట్టినారు. వచ్చేపోయే రూట్ ఉంది కాబట్టి దాంట్లో పడి గల్లంత అయిపోయింది ఆయన బాలయ్య. అట్లనే ఈ ఆఫీసర్ల నిర్లక్ష్యము, ఆ కాంట్రాక్టర్ నిర్లక్ష్యము ఇది చాలా దారుణమైన. ఎందుకంటే గరీబుల జీవితం అంటే వాళ్ళకు ఒక చునక లెక్క అయిపోయింది, వాళ్ళకి ఏం లెక్క లేనట్టు అయిపోయింది. మేము ఈ ప్రభుత్వానికి ఒకటే డిమాండ్ చేస్తున్నాము, మీరు వీళ్ళకు నష్టపరిహారం 1 కోటి చెల్లించి వాళ్ళకు ఒక ఉద్యమం కూడా ఇవ్వాలని మేము బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి కొట్లాడతాము. వాళ్ళకు న్యాయమైన దాకా మేము ఈయన్నే ధర్నా చేస్తామని మీకు తెలియజేస్తున్నాం.